హాయ్ నమస్తే. నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నీట్ యూజీ 2025 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనే నేను మీ ముందుకు రావటం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడే ఎగ్జామినేషన్‌కి సంబంధించి 2025 ఎగ్జామినేషన్‌కి సంబంధించి సిలబస్‌ను రిలీజ్ చేశారు. ఈ సిలబస్‌ను నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు ఎన్టీఏకి పంపటం, ఆ నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఫైనలైజ్ చేసి 14 డిసెంబర్ 2024 తేదీ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కి పంపడం జరిగింది. ఆ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారికి పంపిన ఫైనలైజ్ చేసిన సిలబస్‌ను ఎన్టీఏ వారికి రిలీజ్ చేయడం జరిగింది. 30వ తేదీ డిసెంబర్ 2024 నిన్న పబ్లిక్ నోటీసు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా 2025లో ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీలో బాటనీ, జువాలజీ మొత్తం ఈ 4 సబ్జెక్టులో కూడా కొత్త సిలబస్ను మీరు కంపల్సరీగా ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ కొత్త సిలబస్ కూడా సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ తర్వాత బయాలజీ ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ NTA https://nta.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే నిన్న పబ్లిక్ నోటీసు ఎన్టీఏ వారు రిలీజ్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ సంవత్సరం సిలబస్నే మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరం నీట్ పేపర్ లీకేజీ అయిందని సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత సుమారు 4,50,000 మంది 5 మార్కులు కోల్పోవడం జరిగింది. ఎందుకంటే మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఒక క్వశ్చన్ ఉండటం ఫిజిక్స్లో, ఆ క్వశ్చన్ని అటెండ్ చేసిన విద్యార్థులు 4వ నంబర్కు 4,50,000 మంది, రెండో నంబర్ అటెండ్ చేసిన వాళ్ళు 6,60,000 మంది ఉండటం, 6,60,000 మందికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వటం, అది కూడా ఒక యంగ్ లాయర్ ఆమె క్వశ్చన్ చేయటం జరిగింది జడ్జిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని. ఎందుకంటే కొత్త సిలబస్ మీరు ఎందుకు ఫాలో కాలేదు, కొత్త సిలబస్ జీవో ఇచ్చిందే కొత్త సిలబస్ ఫాలో కావాలని కదా అని ఆమె క్వశ్చన్ చేయటం జరిగింది. ఆమెకి అపోజిషన్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాళ్ళు వాదించారు. ఎందుకంటే ప్రతి విద్యార్థికి కూడా అక్కలు కానీ లేకపోతే అన్నలు కానీ ఉంటారు. వాళ్ళ సిబ్లింగ్స్ యొక్క బుక్స్ వాళ్ళు ఫాలో కావటం జరుగుతుంది. అన్నలు అక్కలు ఏదైతే ముందు చదివి ఉంటారో ఒక సంవత్సరం ముందు వాళ్ళ బుక్స్ ఫాలో అవ్వటం జరుగుతుంది. అందులో ఏ తప్పు లేదు అని సుప్రీంకోర్టులో వాదించిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే ఆ క్వశ్చన్ రేజ్ చేశారో యంగ్ లాయర్, ఆమెకి ఖచ్చితంగా క్వశ్చన్కి ఆయన అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒక జీవో కొత్తగా సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ జీవోను ప్రతి విద్యార్థి ఫాలో కావాల్సి ఉంటుంది. గత సంవత్సరం బుక్లు ఫాలో అయితే తర్వాత మన అన్నలు కానీ అక్కలు కానీ ఎవరైతే నీట్ యూజీ ప్రిపేర్ అయి ఉంటారో ఆ బుక్లు ఫాలో కావడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్ ఏదైనా వస్తే గత సంవత్సరం 2024లో 4,50,000 మంది 5 మార్కులు ఎలా కోల్పోయారో అదే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ రాకూడదు అని నేను ప్రతి విద్యార్థినికి కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం సిలబస్నే ప్రతి ఒక్కరూ ఫాలో కండి. ఈ సంవత్సరం ఏదైతే సిలబస్ ఇక్కడ ఇచ్చారో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి. 30/12/2024 ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నోటిఫికేషన్, అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు 14వ తేదీ ఈ యొక్క సిలబస్ను ఫైనలైజ్ చేసింది. కాబట్టి ఈ సిలబస్ ప్రకారమే మనకి 2025 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే నీట్ యూజీ 2025లో కండక్ట్ చేయబోతున్నారో ఆ ఎగ్జామ్కి ఈ సిలబస్ నుండే ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే ఎన్టీఏ వారు ఇంకా కూడా ఆఫ్లైన్లో జరుగుతుందా లేకపోతే ఆన్లైన్లో జరుగుతుందా, ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనే వివరాలు అయితే ఇంకా తెలపలేదు. ఆ వివరాలు తెలిపిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మీకు పూర్తి అప్డేట్స్ ఇస్తాను. కాబట్టి ఏదైనా అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏదైతే
మనం సర్క్యులర్లు వస్తాయో, పబ్లిక్ నోటీస్ వస్తుందో దాన్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఊరికే గాసిప్స్, యూట్యూబుల్లో గాసిప్స్ వచ్చే యూట్యూబర్స్ మా మా జనరల్గా చెప్తుంటారు, ఊహాజనిత వార్తలు అంటారనమాట. అటువంటివి దయచేసి మీరు ఫాలో కావద్దండి. ఎందుకంటే వాటి వల్ల మనం ఏదో అనుకోవటం, మనం మన ఫ్రెండ్స్ చెప్పటం, ఆందోళన చెందటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి తరచూ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. అఫీషియల్ వెబ్సైట్లు ఫాలో అవుతూ ఎగ్జామ్ సిలబస్ని అక్కడ ఎన్టీఏ వారు ఏ ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ ఇస్తున్నారో వాటన్నిటిని కూడా తరచూ ఫాలో కావాలని, మనం కూడా వాటిని బేస్ చేసుకుని విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి మెడికల్ కాలేజీల గురించి కానీ, ఆ మెడికల్ కాలేజీలో అప్డేట్స్ గురించి కానీ, విద్యార్థి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటి నుండి కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు, దాదాపు కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్ని రౌండ్లు పూర్తయ్యేంత వరకు కూడా మనం ప్రతి అప్డేట్ కూడా విద్యార్థులకు అనుకూలంగా వాళ్ళకు ఉన్న డౌట్స్ను ఏ విధంగా క్లారిఫై చేయాలో ఆ విధంగా క్లారిఫై చేస్తూ మనం వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఎన్టీఏ వారు ఏదైతే 30/12/2024 పబ్లిక్ నోటీసులో ఏదైతే సిలబస్ ఇచ్చున్నారో, ఫిజిక్సు, కెమిస్ట్రీ మరియు బయాలజీ ఇక్కడ ఏదైతే చాప్టర్స్ ఇచ్చున్నారో వాటిని మాత్రమే, ఆ సిలబస్ని మాత్రమే ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని, పేరెంట్స్ కూడా కొద్దిగా మీరు కేరింగ్ తీసుకోండి విద్యార్థుల పట్ల. తరచుగా కూడా మీరు పిల్లలు ఏ కళాశాలలో చదువుతూ ఉంటారో ఆ కళాశాలకు వెళ్ళేసి మీ పిల్లల స్టడీస్ గురించి కూడా మీరు తరచూ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండండి. మీరు గుర్తు చేస్తూ ఉండండి. ప్రతి విద్యార్థికి కూడా మీ మంచి కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసమే మేము విలువైన సమాచారాన్ని ఇవ్వాలి. మిమ్మల్ని సరైన దారిలో ఎగ్జామ్ అయ్యేంత వరకు తీసుకెళ్ళాలి అనేదే మా ఉద్దేశం. ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్.